పిల్లల్ని ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచం కాదు, మగాళ్ళని జాగ్రత్తగా పెంచాలి అని చెబుతాడు. జీవితంలో పెందరాళే లేవకుండా విజయాల్ని సాధించిన వాళ్ళని నేను చూడలేదు అని ఒక కొటేషన్. అతను ఆ లైట్లు చూస్తూ ఒక మాట అన్నట్ట, హే హాలీవుడ్, ఐఎమ్ గోయింగ్ టు కాంకర్ యూ. గట్టిగా గాలిలోకి ఒక్కడే అరిచాడు వీల గొంతుతోటి. బట్ హీ కాంకర్డ్. చార్లీ చాప్లిన్ జీవితం చాలా మందికి ఆదర్శం. ఎందుకంటే అతను బిలో పావర్టీ లైన్, దరిద్రుడుగా, అంటే అసలు అన్నం తినడానికి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళమ్మకి మెంటల్ అసైలంలో ఉండేది. వాళ్ళమ్మ షీ వాజ్ అన్ యాక్ట్రెస్. ఆ అమ్మాయి రంగస్థలం మీదకి వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోయి తీసుకెళ్లిపోయారు. తల్లి పెర్ఫార్మెన్స్ చూసి చూసి చార్లీ చాప్లిన్ చిన్నవాడు వీడెళ్ళి తల్లిలాగా యాక్ట్ చేయడానికి ప్రారంభించాడు. ఎప్పుడైతే చిన్నపిల్లాడు యాక్ట్ చేయడం ప్రారంభించారో ఆడియన్స్ అంతా థ్రిల్ అయిపోయి డబ్బులు విసరడం ప్రారంభించారు. ఈవిడు యాక్ట్ చేయడం మానేసి డబ్బులు ఏరుకోవడం మొదలెట్టాడు. అది కూడా నచ్చింది వాళ్ళకి. దట్స్ హౌ హిస్ కెరీర్ స్టార్ట్. ఆ తర్వాత నాటకాలు వేసి ఫైనల్ గా యూరప్ నుంచి హాలీవుడ్ బయలుదేరాడు. పడవలో బయలుదేరాడు, షిప్ లో. రాత్రి అవుతోంది. చాలా కాలం ప్రయాణం చేసిన తర్వాత లైట్లు కనిపించడం ప్రారంభించాయి. అర్ధరాత్రి పూట డెక్ అంటే పడవ ముందు భాగం పైకొచ్చి అతను ఆ లైట్లు చూస్తూ ఒక మాట అన్నట్ట, హే హాలీవుడ్, ఐఎమ్ గోయింగ్ టు కాంకర్ యూ. గట్టిగా గాలిలోకి ఒక్కడే అరిచాడు వీల గొంతుతోటి. బట్ హీ కాంకర్డ్. ఇందాక మాస్టర్ మాట్లాడుతూ యద్భావం తద్భవతి అన్నాడు. యద్భావం తద్భవతి అంటే మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగు తీరుతుంది. కాకపోతే అనుకోవడం ఎలా అనుకోవాలి? త్రికరణ శుద్ధిగా అనుకోవాలి. మనసా వాచా కర్మణ అంటే మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి, దాన్ని చెయ్యాలి, అది నిలబెట్టుకోవాలి. పిల్లల్ని ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచం కాదు, మగాళ్ళని జాగ్రత్తగా పెంచాలి అని చెబుతాడు. సమాజం యొక్క, ఎందుకంటే భవిష్యత్తు అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఇవాళ దేశం తలదించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి మనం ఎందుకు వచ్చామంటే ఇలాంటి అక్రమమైన అన్యాయాలు ఆడపిల్లల అబలల మీద జరుగుతున్నాయి. సో దయచేసి ఐ రిక్వెస్ట్ మై బ్రదర్స్ టు బి, అంటే మనకు ఒక ఆడపిల్ల ఉంది అంటే ఇంట్లో ఒక దీపం ఉన్నట్లు నాకు ఆడపిల్ల ఉంది. సో ఎన్నో ఆశలతోటి కోరికలతోటి ఒక జీవితం ఆరంభిస్తారు. అలాంటిది అర్ధాంతరంగా ముగిసిపోవడం అది మానవ జాతి చేసుకున్న అమానుషమైన పాపంగా భావిస్తూ తప్పకుండా ఈ విషయంలో మగపిల్లలు చాలా గౌరవంగా, ప్రేమగా, ఇష్టంగా ఒక దేవతల ఆడపిల్లలు చూసుకోవాల్సిన అవసరం ఇవాళ మనకి ఉంది. జీవితంలో పెందరాళే లేవకుండా విజయాల్ని సాధించిన వాళ్ళని నేను చూడలేదు అని ఒక కొటేషన్. అంటే జీవితంలో ఏదన్నా సాధించాలంటే యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ. ఒక్క ఆ వాక్యం నన్ను కదిలించేసింది. సరే చూద్దాం అని చెప్పి లేవడం ప్రారంభించాను. ఫ్రమ్ మై 10th క్లాస్ ఇవాల్టి వరకు నేను ఎప్పుడు బిట్వీన్ 5 and 5:30 లేస్తాను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనీబడీస్ సక్సెస్. నాది కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఇవాళ ఉన్నతోన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఎర్లీగా అంటే 5 గంటలకి గనక లేవగలిగితే మీరు సాధించలేనిది లేదు. టేక్ మై వర్డ్. కనీసం ఒక నెల ట్రై